గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం మొన్న క్లాస్లో ఏం చెప్పుకున్నాం? ఫ్రైడే క్లాస్లో వచ్చేసరికి గ్లైకాలసిస్ సైకిల్ గురించి చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామన్నా? గ్లైకాలసిస్ సైకిల్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్లో ఏం చెప్పుకోబోతున్నాం మనం? ఈరోజు క్లాస్లో ఏం చెప్పుకోబోతున్నామన్నా అంటే మనం ఏం చెప్పుకున్నాం? మన క్లాస్లో వచ్చేసరికి మనం గ్లైకాలసిస్ గురించి మనం చెప్పుకున్నాం. ఈరోజు క్లాస్లో వచ్చేసరికి క్రెబ్స్ సైకిల్ గురించి చెప్పుకున్నాం. ఏంటన్నది టాపిక్ టుడే డిస్కస్ అబౌట్ క్రెబ్స్ సైకిల్. గ్లైకాలసిస్ లో మొత్తం ఎన్ని రియాక్షన్స్ గురించి చెప్పుకున్నాం? 10 రియాక్షన్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎన్ని రియాక్షన్స్ చెప్పుకున్నానన్నా? 10 రియాక్షన్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. గ్లైకాలసిస్ లో ఉన్న మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది గ్లైకాలసిస్ సైకిల్ అనేది? గ్లైకాలసిస్ నుంచి పైరువేట్ తో మనకి ఎండ్ అవుతుంది. గ్లైకాలసిస్ స్టార్టింగ్ అయితే ఎండ్ ప్రోడక్ట్ ఎండ్ మనకి ఎండ్ రియాక్షన్ వచ్చేసరికి అంత్య ఉత్పన్నం ఏంటి మనకు అందులో? పైరువిక్. అండ్ ఏంటి మనకి అది? పైరువిక్ యాసిడ్. మన గ్లైకాలసిస్ వచ్చేసరికి 6th కార్బన్ కాంపౌండ్. ఏంటన్నా? గ్లైకాలసిస్ వచ్చేసరికి 6th కార్బన్ కాంపౌండ్. గ్లైకాలసిస్ ఏంటి? 6th కార్బన్ కాంపౌండ్ మాలిక్యూల్. ఇదే గ్లైకాలసిస్ 2 పైరువేట్ కింద మనకి డివైడ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది మనకి? 2 పైరువేట్ యాసిడ్ల కింద మనకి ఫామ్ అవుతుంది. 2 పైరువేట్ల కింద ఫామ్ అవుతుంది. ఫస్ట్ పైరువేట్ లో వచ్చేసరికి 3 కార్బన్ కాంపౌండ్, నెక్స్ట్ పైరువేట్ లో వచ్చేసరికి 3 కార్బన్ కాంపౌండ్ మాలిక్యూల్. అంటే ఈ గ్లైకాలసిస్ 6 కార్బన్ కాంపౌండ్ అయితే మనకి ఈ 6th కార్బన్ గ్లైకాలసిస్ మనకి 2 పైరువేట్ల కింద మనకి డివైడ్ అవుతుంది. ఒక పైరువేట్ వస్తారు 3 కార్బన్ కాంపౌండ్, నెక్స్ట్ పైరువేట్ వస్తారు 3 కార్బన్ కాంపౌండ్. టోటల్ కార్బన్స్ గ్లైకాలసిస్ అన్ని 6 కార్బన్స్ మనకి. అసలు ఈ క్రెబ్స్ సైకిల్ లో మనకి ఎండ్ ప్రోడక్ట్ ఏంటి మనకి? పైరువిక్ యాసిడ్. అదే పైరువిక్ యాసిడ్ ఈ క్రెబ్స్ సైకిల్ వచ్చేసరికి ఏంటి మనకి? స్టార్టింగ్ ప్రోడక్ట్ కింద మనకి ఫామ్ అవుతుంది. పైరువిక్ యాసిడ్ ఏంటన్నా? పైరువేట్ అనేది మనకి గ్లైకాలసిస్ లో ఎండ్ ప్రోడక్ట్. ఏంటి మనకి? గ్లైకాలసిస్ లో ఎండ్ ప్రోడక్ట్. క్రెబ్స్ సైకిల్ వచ్చేసరికి ఏంటి మనకి? స్టార్టింగ్ అనమాట. పైరువేట్ ఏమవుతుంది? క్రెబ్స్ సైకిల్ లో స్టార్టింగ్ కింద మనకి స్టార్ట్ అవుతుంది మనకి పైరువేట్ అనేది. ఇందులో అసలు క్రెబ్స్ సైకిల్ ఎవరు కనుక్కున్నారు? హాన్స్ క్రెబ్స్ అనే సైంటిస్ట్. ఎవరు కనుక్కున్నారన్నా? హాన్స్ క్రెబ్స్ అనే సైంటిస్ట్ మనకి కనుక్కోవడం జరిగింది. హాన్స్ క్రెబ్స్ సైకిల్ ఎవరు కనుక్కున్నారన్నా? హాన్స్ క్రెబ్స్ అనే సైంటిస్ట్ మనకి ఈ క్రెబ్స్ సైకిల్ క్రెబ్స్ వలయాన్ని మనకి కనుక్కోవడం జరిగింది. ఏ ఇయర్ లో కనుక్కున్నాడు మనకి ఇది? హాన్స్ క్రెబ్స్ అనే సైంటిస్ట్ క్రెబ్స్ వలయాన్ని 1937 లో కనుక్కున్నాడు. ఏ ఇయర్ లో కనుక్కున్నాడమ్మా? 1937 లో కనుక్కున్నాడు మనకి. ఈ హాన్స్ క్రెబ్స్ అంటే క్రెబ్స్ సైకిల్ మనకి ఎవరు కనుక్కున్నారు? హాన్స్ అనే సైంటిస్టే మన క్రెబ్స్ సైకిల్ కనుక్కున్నాడు. ఇందులో మళ్ళీ మనకి ఏంటంటే మనకి దీన్ని ఒక వలయం అంటే ఒక సైకిల్ లాగా మనకి ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని క్రెబ్స్ వలయం అంటే క్రెబ్స్ సైకిల్ అని పిలుస్తారు. అంటే ఈ క్రెబ్స్ సైకిల్ అనేది పైరువేట్ నుంచి మనకి ఒక వలయం లాగా ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది మనకి? ఒక వలయం లాగా ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటారు మనకి? క్రెబ్స్ వలయం అంటారు. సిట్రిక్ వలయం అంటే మనకి ఏమేమంటాయి అంటే మనకి సిట్రిక్ సైకిల్, దీనికి ఎన్నో పేరు మళ్ళీ? క్రెబ్స్ వలయం అంటే క్రెబ్స్ సైకిల్, సిట్రిక్ సైకిల్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక సైకిల్ ఉంటుంది మనకి ట్రైకార్బాక్సిలిక్ సైకిల్. ట్రైకార్బాక్సిలిక్ సైకిల్. హాన్స్ క్రెబ్స్ మనకి క్రెబ్స్ సైకిల్ ఎవరు కనుక్కున్నారు? హాన్స్ అంటే ఒక క్రెబ్స్ సైకిల్ లాగా ఫామ్ అవుతాం మనకి హాన్స్ అనే సైంటిస్ట్ కనుక్కున్నారు. నెక్స్ట్ సిట్రిక్ సైకిల్, ట్రైకార్బాక్సిలిక్ సైకిల్. సిట్రిక్ సైకిల్ అంటే మనకి ట్రైకార్బాక్సిలిక్ సైకిల్ అంటే మనం వాటి గురించి కూడా చూసుకుందాం. ఫస్ట్ మనకి పాయింట్ ఏంటంటే మనకి పైరువేట్. ఏంటో మనకి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటి మనకి? పైరువేట్. సైకిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది మీకు మనం వేసుకుని చూద్దాం ఒకసారి. పైరువేట్ ఏ కార్బన్ కాంపౌండ్ అన్నా? 3rd కార్బన్ కాంపౌండ్. ఏ కార్బన్ కాంపౌండ్? పైరువేట్ అనేది మనకి 3rd కార్బన్ కాంపౌండ్. దీని నుంచి ఫస్ట్ పై నుంచి వేసుకున్నాం. సైకిల్ మొత్తం మనం సరిపోదు బోర్డు పై నుంచి
పైరువేట్ third carbon compound. ఏంటంటే third carbon compound. Acetyl coenzyme A. Coenzyme A. ఇది 2 carbon compound. దీని నుంచి ఏం ఫామ్ అవుతుంది? సిట్రిక్ యాసిడ్. దాని నుంచి ఏం ఫామ్ అవుతుంది మనకి? సక్సినిక్ యాసిడ్. ఏం ఫామ్ అవుతుంది? సక్సినిక్ యాసిడ్. సక్సినిక్ యాసిడ్ నుంచి మనకి మాలిక్ యాసిడ్. దీని నుంచి మనకి ఏమైతే మనకి ఆర్గానిక్ యాసిడ్. ఆర్గానిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ సైకిల్. చూసారు కదమ్మా, మనకి సిట్రిక్ యాసిడ్ సైకిల్లో మనకి ఏంటంటే మనకి ఫస్ట్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందని చెప్పాము, మనకి గ్లైకాలసిస్ నుంచి మనకి స్టార్ట్ అయ్యి మనకి పైరువేట్ కింద 2 పైరువేట్స్ కింద ఫామ్ అవడం వల్ల పైరువేట్లో 3 కార్బన్ కాంపౌండ్, ఇంకో నెక్స్ట్ పైరువేట్లో వస్తారు 3 కార్బన్ కాంపౌండ్. టోటల్ గ్లైకాలసిస్ ఎన్ని కార్బన్ కాంపౌండ్ మనకి 6th కార్బన్ కాంపౌండ్. రెండుగా డివైడ్ మనకి 3 కార్బన్ కాంపౌండ్ మాలిక్యూల్ కింద ఫామ్ అయింది. ఇందులో ఎలా ఫామ్ అవుతుందంటే మనకి ఈ పైరువేట్ అనేది మనకి ఈ 3rd కార్బన్ కాంపౌండ్ కాబట్టి ఒక CO2 ఏమవుతుంది మనకి ఇందులో వచ్చేసరికి
రిలీజ్ అయిపోతుంది. ఏమవుతుంది మనకి CO2 రిలీజ్ అంటే ఎస్టైల్ కోఎంజైమ్ పైరువేట్ అనేది మనకి ఏం ఫామ్ చేస్తుంది మనకి ఇక్కడ ఎస్టైల్ కోఎంజైమ్ అనేది మనకి ఏర్పడుతుంది. ఏర్పడడం వల్ల ఎస్టైల్ కోఎంజైమ్ ఎన్నో కార్బన్ మనకి 2 కార్బన్ కాంపౌండ్ ఎందుకు వచ్చింది ఇక్కడ పైన 3 కార్బన్ కాంపౌండ్ కదా అని అంటారు మీరు. ఎందుకంటే ఈ 3 కార్బన్ కాంపౌండ్ నుంచి ఒక CO2 అనేది మనకి ఏమవుతుంది మనకి బయటకు అనేది వెళ్ళడం జరుగుతుంది. ఏమవుతుంది మనకి ఒక CO2 అనేది మనకి బయటకు రిమూవ్ అయిపోతుంది. అప్పుడు మనకి ఎన్ని కార్బన్స్ ఉంటాయి మనకి 2 కార్బన్ మాలిక్యూల్స్ అనేవి మనకి ఫామ్ అవడం జరుగుతుంది మనకి. అప్పుడు మనకి ఇక్కడ ఎస్టైల్ కోఎంజైమ్ అనేది ఏం ఫామ్ చేస్తుంది మనకి ఆర్జియోఎస్టిక్ యాసిడ్ అనేది మనకి ఈ ఎస్టైల్ కోఎంజైమ్ తో చర్య జరిపి మనకి ఏం ఫామ్ చేస్తున్నారా సిట్రిక్ యాసిడ్ ఫామ్ చేస్తుంది. ఏం చేస్తుంది మనకి సిట్రిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఈ ఆర్జియోఎస్టిక్ యాసిడ్ లో ఉన్న 4 కార్బన్ కాంపౌండ్ మాలిక్యూల్స్ ఎస్టైల్ కోఎంజైమ్ ఏలో ఉన్న 2 కార్బన్ కాంపౌండ్ మాలిక్యూల్స్ ఈ రెండు కలిసి మనకి ఏం ఫామ్ చేస్తున్నాయన్నా సిట్రిక్ యాసిడ్ ని ఫామ్ చేస్తాం. టోటల్ ఎన్ని కార్బన్ కాంపౌండ్స్ మనకి 6 కార్బన్ కాంపౌండ్స్. అంటే మనకి ఇక్కడ మీరు ఫస్ట్ లో చెప్పారు కదా హాన్స్ అనే సైంటిస్ట్ ఏమో క్రెబ్స్ కనుక్కున్నారు. దీనికి మరో పేరు ఎందుకు వచ్చిందని చెప్పా మీకు సిట్రిక్ యాసిడ్ సైకిల్ కి సిట్రిక్ సైకిల్ అంటే ఈ సిట్రిక్ వాలైన్కి ఎందుకు ఇంకో పేరు వచ్చిందంటే అంటే క్రెబ్స్ సైకిల్కి ఇంకో పేరు సిట్రిక్ సైకిల్ అని కూడా అని పిలవచ్చు మనం. ఎందుకంటే మనకి ఈ పైరువేట్ అనేది మనకి ఎస్టైల్ కోఎంజైమ్ ఏర్పరుస్తుంది. అందులో ఒక CO2 రిమూవ్ అయిపోవడం వల్ల 2 కార్బన్ కాంపౌండ్ మాలిక్యూల్ కింద ఫామ్ అవుతుంది. ఈ ఎస్టైల్ కోఎంజైమ్ అనేది మనకి ఆక్సాలాస్టిక్ యాసిడ్ తో మనకి చర్య జరిపి అంటే ఈ రెండు కూడా ఏమవుతుంది మనకి ఎస్టైల్ కోఎంజైమే ఆక్సాలాస్టిక్ యాసిడ్ రెండు కూడా మనకి ఒకదాని కూడా చర్య జరిపి సిట్రిక్ యాసిడ్ ని ఫామ్ చేస్తుంది. అంటే క్రెబ్స్ సైకిల్ అంటే ఇది ఒక రియాక్షన్ ఫస్ట్ రియాక్షన్ ఫామ్ చేస్తుంది. అందుకే దీన్ని సిట్రిక్ సైకిల్ అని కూడా మనం పిలవచ్చు మనకి. అంటే ఎక్కడ ఉంది మనకి ఈ క్రెబ్స్ సైకిల్ మనకి ఏం మనకి 3 కార్బన్ కాంపౌండ్ దగ్గర స్టార్ట్ అవుతుంది మనకి. ఇక్కడ వస్తే సిట్రిక్ యాసిడ్ 6 కార్బన్ కాంపౌండ్ ఫామ్ అయింది మనకి. ఇక్కడ అర్థమైంది కదా దీన్ని ఏమంటే మనకి సిట్రిక్ సైకిల్ అని కూడా మనం క్రెబ్స్ సైకిల్ ఇంకో పేరు అనేది వస్తుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ రియాక్షన్ లోనే మనకి ఆక్సాలాస్టిక్ యాసిడ్ ఎస్టైల్ కోఎంజైమ్ రెండు చర్య జరపడం వల్ల 6 కార్బన్ కాంపౌండ్ ఫామ్ అయింది మనకి ఫస్ట్ రియాక్షన్ లో. ఇదే వచ్చేసరికి మనకి ఈ సిట్రిక్ యాసిడ్ లో వచ్చేసరికి ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ ని ఫామ్ చేస్తుంది. ఏం ఫామ్ చేస్తుంది ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్. ఇందులో ఎన్ని కార్బన్ కాంపౌండ్ మాలిక్యూల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ 5 కార్బన్ కాంపౌండ్ మాలిక్యూల్స్. ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 5 కార్బన్ కాంపౌండ్ మాలిక్యూల్స్. ఎందుకు 5 ఉంది ఇక్కడ 6 ఉంది కదా ఇక్కడ 5 ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ ఒక CO2 ఏమవుతుంది మనకి ఈ సిట్రిక్ యాసిడ్ అనేది ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ తో చర్య జరపడం వల్ల ఒక CO2 అనేది ఏమవుతుంది మనకి బయటకు అనేది రిమూవ్ అయిపోతుంది. ఏమవుతుంది మనకి CO2 అనేది మనకి రిమూవ్ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ రిమూవ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది మనకి ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ అనేది మనకి ఫామ్ అవుతుంది మనకి. అప్పుడు 5th కార్బన్ కాంపౌండ్ అంటే ఒక CO2 రిమూవ్ అయిపోవడం వల్ల 5 కార్బన్స్ మనకి మిగిలి ఉన్నాయి. ఇక్కడ వస్తుంది మనకి ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ అనేది మనకి సక్సినిక్ యాసిడ్ ని ఫామ్ చేస్తుంది. ఇందులో మళ్ళీ మనకి 4 కార్బన్ ఇక్కడ 5 కార్బన్ నుంచి మళ్ళీ ఒక కార్బన్ తగ్గిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ సక్సినిక్ యాసిడ్ తో చర్య జరిపినప్పుడు ఇందులో ఉన్న CO2 ఏమైపోతుంది మనకి రిమూవ్ అయిపోతుంది. ఇందులో CO2 రిమూవ్ అయిపోతుంది. ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ లో CO2 ఏమైపోతుంది ఆటోమేటిక్ గా మనకి రిమూవ్ అనేది జరుగుతుంది. మనకి రిమూవ్ అయిపోవడం వల్ల ఈ సక్సినిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే 4th కార్బన్ కాంపౌండ్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. దీని నుంచి మనకి మాలిక్ యాసిడ్ అంటే సక్సినిక్ యాసిడ్ నుంచి ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ FAD ప్లస్ రిమూవ్ అయిపోయి మనకి FADH2 అనేది మనకి ఫామ్ అవుతుంది. ఫామ్ అవడం వల్ల ఏమవుతుంది మనకి ఇక్కడ మాలిక్ యాసిడ్ 4th కార్బన్ ఫామ్ అయ్యి ఇందులో కలుస్తుంది మళ్ళీ మనకి ఇక్కడ ఆర్జియోఎస్టిక్ యాసిడ్ లో మళ్ళీ ఫస్ట్ కార్బన్ కాంపౌండ్ తో మళ్ళీ మనకి కలుస్తుంది. ఆర్జియోఎస్టిక్ యాసిడ్ దేంతో కలుస్తుంది మనకి ఫస్ట్ కార్బన్ తో అంటే ఫస్ట్ మనకి ఉన్న దాంతో మనకి కలుస్తుంది. మనకి ఫస్ట్ రియాక్షన్ లో మనకి కలుస్తుంది మళ్ళీ మనకి ఇక్కడ అర్థమైంది కదమ్మా. ఈ కార్బన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతుంది ఎందుకు ఫామ్ అనేది కూడా తెలుస్తుంది మీకు. అసలు ఏంటంటే దీని గురించి చూసుకుంటే ఫస్ట్ రియాక్షన్ వచ్చేసరికి మనకి కండెన్సేషన్. ఇదేమంటారు దీన్ని కండెన్సేషన్. అంటే కండెన్సేషన్ అంటే ఏంటి మనకి ఎస్టైల్ కోఎంజైమ్ అనేది ఆక్సాలాస్టిక్ యాసిడ్ అండ్ అంటే ఎస్టైల్ కోఎంజైమ్ ఏమవుతుంది మనకి ఆక్సాలాస్టిక్ యాసిడ్ ఏమవుతుంది మనకి సంగ్రహణం చెంది. కండెన్సేషన్ అంటే ఏంటి మనకి సంగ్రహణం చెందడం. కండెన్సేషన్ అంటే ఏంటి సంగ్రహణం. అంటే ఈ ఆక్సాలాస్టిక్ యాసిడ్ అనేది మనకి ఎస్టైల్ కోఎంజైమ్ తో సంగ్రహణం చెందడం వల్ల అంటే కండెన్సేషన్ అయిపోవడం వల్ల ఏం ఫామ్ చేస్తుంది మనకి సిట్రిక్ యాసిడ్ ని ఫామ్ చేస్తుంది. అర్థమైంది కదమ్మా. ఈ రెండు కూడా ఏమవుతుంది ఆక్సాలాస్టిక్ యాసిడ్ ఎస్టైల్ కోఎంజైమ్ రెండు కూడా సంగ్రహం అంటే కండెన్సేషన్ అయిపోవడం వల్ల సిట్రిక్ యాసిడ్ ని మనకి ఫామ్ చేస్తుంది ఫస్ట్ రియాక్షన్ లో మనకి. అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ వస్తారు మనకి డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ అంటే ఏంటి మనకి
నెక్స్ట్ వచ్చేసరికి డిహైడ్రేషన్. ద ఎంజైమ్ ఇస్ ఎకోటినేజ్. ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది అనేది ఎకోటినేజ్ ఎంజైమ్ సమక్షంలో ఏ ఎంజైమ్ జరుగుతుంది మనకి ఎకోటినేజ్ ఎంజైమ్ సమక్షంలో ఏం ఫామ్ చేస్తుంది మనకి అది రిమూవల్ ఆఫ్ వన్ మాలిక్యూల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ సిట్రిక్ యాసిడ్ లీడింగ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ సిస్ ఎకోటినిక్ యాసిడ్. అంటే ఇందులో ఉన్న వాటర్ మాలిక్యూల్ ఏమైపోతుంది మనకి ఈ సిట్రిక్ యాసిడ్ లో ఉన్న వాటర్ మాలిక్యూల్ ఏమైపోతుందన్నా రిమూవ్ అయిపోతుంది. అంటే డీహైడ్రేషన్ అనేది డీహైడ్రేషన్ అంటే ఏంటి మన బాడీలో ఉన్న వాటర్ ఎప్పుడైతే మనకి బయటకు అనేది వెళ్ళిపోతే అప్పుడు ఏమైతే మన బాడీ అంతా కూడా డీహైడ్రేషన్ అయిపోతుంది. అలాగే ఇందులో సిట్రిక్ యాసిడ్లో ఉన్న వాటర్ మాలిక్యూల్ కూడా ఏమైపోతుంది మనకి బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళిపోవడం వల్ల డీహైడ్రేషన్ అనేది మనకి జరుగుతుంది. అర్థమైంది కదా. డీహైడ్రేషన్ అంటే ఏంటి మనకి అంటే నిర్జలీకరణ అంటే ఏంటి మనకి వాటర్ అనేది లేకపోవడం. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మన బాడీలో వాటర్ అనేది ఉంటుంది కదా మన బాడీలో వాటర్ ఏమైపోతుంది బయటకు వెళ్ళిపోయింది అనుకో మన బాడీలో వాటర్ లేకపోతే అప్పుడు ఏమైపోతుంది మన బాడీ అంతా కూడా డీహైడ్రేషన్ అయిపోయింది డీహైడ్రేట్ అయిపోయింది బాడీ అంతా అంటాం మనం. అలాగే ఈ సిట్రిక్ యాసిడ్లో వాటర్ మాలిక్యూల్ ఏమైపోతుంది మనకి ఒక వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకి డీహైడ్రేషన్ అనేది జరుగుతుంది. అంటే డీహైడ్రేషన్ అని తెలుగులో ఏమంటారు మనకి నిర్జలీకరణ చెందడం అని అంటారు మనకి. అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది మనకి ఐసోసిట్రిక్ యాసిడ్ అనేది మనకి ఏం చేస్తుంది మనకి ఐసో అంటే ఆక్సిడేషన్. ఎక్కడ ఇందాక ఏం జరిగింది మనకి డిహైడ్రేషన్ జరిగింది. తర్వాత వచ్చేసరికి హైడ్రేషన్ అంటే ద ఎడిషన్ ఆఫ్ వన్ మాలిక్యూల్ వాట్ ఈస్ డన్ ప్రజెన్స్ ఆఫ్ ఎకోటినేజ్ సిట్రిక్. అంటే ఈ ఐసోసిట్రిక్ యాసిడ్ ఉంది కదా మనకి ఐసోసిట్రిక్ యాసిడ్లో మనకి ఏమవుతుందంటే మనకి డిహైడ్రేషన్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మళ్ళీ మనం తిరిగి ఏమైపోతుంది మళ్ళీ మనకి వాటర్ మాలిక్యూల్ అనేది రిసీవ్ చేసుకుంది. రిసీవ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మన వాటర్ మాలిక్యూల్ డన్ ఈస్ ప్రజెన్స్ ఆఫ్ ఎకోటినిక్ సిస్ ఎకోటినిక్ యాసిడ్. అంటే వాటర్ మాలిక్యూల్ అంటే సజ్జలీకరణం నిర్జలీకరణం. ఇందాక ఏం చెప్పిన డిహైడ్రేషన్ అంటే నిర్జలీకరణం. ఇప్పుడు ఏంటి మనకి హైడ్రేషన్ అంటే నిర్జలీకరణం. వాటర్ మన బాడీలోకి వాటర్ వచ్చినప్పుడు ఏమవుతుంది మనకి నిర్జలీకరణ చెందడం అంటారు. అంటే హైడ్రేషన్ ఒక వాటర్ మాలిక్యూల్ అనేది తీసుకోవడం వల్ల ఎందులో ఏ ఫామ్ అవుతుంది సిస్ ఎకోనిక్ యాసిడ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అర్థమైంది కదమ్మా. ఈ ఆర్జాల అంటే ఆర్జాలో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏం ఫామ్ చేస్తుంది మనకి ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది మనకి. దాని నుంచి ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ అనేది మనకి NAD+ ఏంటి మనకి ఇది ఆర్జాలో ఆల్ఫా కీటోగ్లూటారిక్ యాసిడ్ అనేది మనకి ఏం చేస్తుంది మనకి అండర్గోస్ ఆక్సిడేషన్ అంటే డీహైడ్రోజనేజ్ అయిపోయిన తర్వాత డీకార్బాక్సిలేషన్ అండ్ కండెన్సేషన్ విత్ వన్ మాలిక్యూల్ కోఎంజైమ్ లీడింగ్ ది ఫార్మేషన్ ఆఫ్ సక్సినైల్ కోఎంజైమ్ ఏ. అంటే మనకి ఏమైపోతుంది సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆల్ఫా కీటోగ్లూటారిక్ ఏమవుతుంది మనకి డీహైడ్రేషన్ అంటే మనకి ఆక్సిడేషన్ చెందిన తర్వాత ఏం ఫామ్ చేస్తుంది మనకి సక్సినిక్ కోఎంజైమ్ మనకి ఫామ్ చేస్తుంది. అంటే సక్సినిక్ యాసిడ్ మనకి ఫామ్ చేస్తుంది. ఈ సక్సినిక్ యాసిడ్ ఏం చేస్తుంది మనకి మాలిక్ యాసిడ్ నుంచి ఏం ఫామ్ చేస్తుంది మనకి సక్సినిక్ యాసిడ్ వచ్చేసరికి మాలిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. మాలిక్ యాసిడ్ వచ్చేసరికి ఏం ఫామ్ అయింది మనకి ఆర్గానోఎస్టిక్ యాసిడ్ కింద ఫామ్ అయింది. అంటే ది ప్రజెన్స్ ఆఫ్ మాలిక్ డిహైడ్రోజనేజ్ అంటే ఈ మాలిక్ యాసిడ్ డిహైడ్రోజనేజ్ చెందడం వల్ల ఈ మాలిక్ యాసిడ్లో ఏం రిలీజ్ అవుతుంది మనకి ఇక్కడ 2 హైడ్రోజన్ యాటమ్స్ రిలీజ్ అవడం వల్ల NAD+ యాక్ట్స్ ది హైడ్రోజన్ యాక్సెప్టర్ కన్వర్టెడ్ ఇంటూ అంటే NAD+ ఏం కన్వర్ట్ అవుతుంది మనకి NADH+H+ కింద మనకి కన్వర్ట్ అవుతుంది మనకి. అర్థమైంది కదమ్మా. ఈ మాలిక్ యాసిడ్ ఏంటి ఎలా కన్వర్ట్ చేస్తుంది మనకి NAD+ NADH+H+ కింద మనకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది మనకి. ఇందులో ఆర్జాలోస్టిక్ యాసిడ్లో మనకి జరుగుతుంది మనకి ఇందులో. అర్థమైంది కదమ్మా. ఇందులో ఎన్ని రియాక్షన్స్ గురించి చెప్పుకున్నాం మొత్తం మనం ఇందులో కూడా 10 రియాక్షన్స్ అనేవి మనకు ఉంటాయి. క్రెబ్స్ సైకిల్లో కూడా ఎన్ని రియాక్షన్స్ ఉంటాయి మనకి 10 రియాక్షన్స్ అనేవి ఉంటాయి మనకి. అంటే ఫస్ట్ వచ్చేసరికి ఏమో ఆన్స్ క్రెబ్స్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు అని చెప్పాం మనం. క్రెబ్స్ సైకిల్ దానికి క్రెబ్స్ వాళ్ళ అని పేరు వచ్చిందని చెప్పాం ఆన్స్ క్రెబ్స్ కనుక్కోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ రియాక్షన్ మనకి ఆర్గానోఎస్టిక్ యాసిడ్ అనేది ఎంజైమ్ ఎస్టైల్ కోఎంజైమ్తో మనకి ఏమవుతుంది మనకి కండెన్సేషన్ అంటే సంగ్రహణం చెందడం వల్ల ఏం ఫామ్ అయింది మనకి సిట్రిక్ యాసిడ్ అనేది మనకి 6th కార్బన్ కాంపౌండ్ అనేది మనకి ఫామ్ అయింది. దానికి మనకి ఫస్ట్ రియాక్షన్ వల్ల మనకి ఏమవుతుంది మనకి కండెన్సేషన్ జరగడం వల్ల దానికి ఏం పేరు వచ్చింది మనకి సిట్రిక్ సైకిల్ అనే పేరు వచ్చింది మనకి. అర్థమైంది కదా. అంటే ఒక వలయం లాగా ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుందా ఒక వలయం అంటే ఒక రియాక్షన్ అనేది మనకి ఒక చర్య అనేది మనకి ఫస్ట్ రియాక్షన్ అయితే ఏది ఫామ్ అయిందో మళ్ళీ ఎండకు వచ్చేసరికి కూడా మనకి అదే రియాక్షన్ ఫామ్ అవుతుంది. అదంటే ఒక వలయం లాగా ఒక సైకిల్ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటారు మనకి సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని కూడా మనం దాన్ని పిలవచ్చు మనకి. అర్థమైంది కదా. దీన్నే క్రెబ్స్ సైకిల్ అని కూడా అంటారు మనకి.
నెక్స్ట్ వస్తే మన క్రెబ్స్ సైకిల్ ఫస్ట్ ఎవరు కొనుక్కున్నా మనకి హాన్స్ క్రెబ్స్ అనే సైంటిస్ట్ ఏ ఇయర్లో కొనుక్కున్నాడని చెప్పండి, మీకు ఇందాక చెప్పాను మీకు ఏ ఇయర్లో కొనుక్కున్న హాన్స్ క్రెబ్స్ అనే సైంటిస్ట్ 1937లో కొనుక్కున్నాడు. దీనికి ఏ వలమని పేరు వస్తుంది, క్రెబ్స్ వలమని కూడా మనకి పేరు వచ్చింది మనకి. దీనిలో ఎన్ని రియాక్షన్స్ ఉంటాయి మొత్తం మనకి 10 రియాక్షన్స్ అనేవి ఉంటాయి. ఎన్ని రియాక్షన్స్ ఉంటాయి మొత్తం మనకి 10 రియాక్షన్స్ అనేవి ఫామ్ అవుతాయి అని చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏరోబిక్ రెస్పిరేషన్ ఫెర్మెంటేషన్ గురించి వాటి యొక్క డిఫరెన్సెస్ గురించి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఏరోబిక్ రెస్పిరేషన్ ఎండ్రోబిక్ రెస్పిరేషన్ వాటి యొక్క డిఫరెన్సెస్ చెప్పుకుందాం. మన నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏం చెప్పుకున్నాం, సబ్ టాపిక్ వచ్చేసరికి ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎండ్రోబిక్ రెస్పిరేషన్. ఇది రబ్ చేసేదైనా కొంచెం ఎక్కించుకుంటారు. ఇది సైకిల్ మనకి సైకిల్ అనేది మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఐ క్వశ్చన్ లో మనకి ఫస్ట్ యూనిట్ లో మనకి ఈ క్రెబ్స్ సైకిల్ గ్లైకాలసిస్ మొన్న ఫ్రైడే చెప్పిన క్లాస్ లో మీకు గ్లైకాలసిస్ గురించి చెప్పడం జరిగింది. ఈ రోజు క్లాస్ లో వచ్చేసరికి క్రెబ్స్ సైకిల్ గురించి చెప్పడం జరిగింది. ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్. వన్ క్వశ్చన్ మనకి పబ్లిక్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రెండు క్వశ్చన్ నుంచి కూడా ఒక క్వశ్చన్ మనకి ఫస్ట్ ఎస్ఐ క్వశ్చన్ కింద మనకి పేపర్ లో ఉండడం జరుగుతుంది. మనకి బాగా సైకిల్ మాత్రం కంపల్సరీ వేయాలి. వాటి యొక్క రియాక్షన్స్ మొత్తం కూడా ఫస్ట్ రియాక్షన్స్ ఎలా ఫామ్ అయింది, సెకండ్ రియాక్షన్ ఎలా ఫామ్ అయిందని ఇవన్నీ కూడా మనకి రియాక్షన్స్ చేసుకుంటూ మీకు ఒకసారి చేస్తే మనకి బాగుంటుంది. సైకిల్ అనేది మనకి ఫస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ మనకి. రబ్ చేస్తున్నానా, ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి, ఎండ్రోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి? ఏరోబిక్ అంటే ఏంటి, ఎండ్రోబిక్ రెస్పిరేషన్ అంటే ఏరోబిక్ ఎండ్రోబిక్. Aerobic respiration and anaerobic respiration. Aerobic respiration and anaerobic respiration. ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ anaerobic రెస్పిరేషన్ గురించి ఒకసారి మనం వాటి యొక్క డిఫరెన్సెస్ చూసుకుందాం. మనం ఫస్ట్ పాయింట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి, anaerobic రెస్పిరేషన్ అంటే ఏంటి. అండ్ ఏరోబిక్ రెస్పిరేషన్ ఏంటి, టేక్స్ ప్లేస్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఏరోబిక్ రెస్పిరేషన్ ఏం తీసుకుంటున్నారా, ఆక్సిజన్ ని మనకి తీసుకుంటుంది. ఏం తీసుకుంటుంది, ఆక్సిజన్ ని తీసుకుంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇందులో మనకి ఏరోబిక్ రెస్పిరేషన్. అదే ఎండ్రోబిక్ రెస్పిరేషన్ వచ్చేసరికి ఏం తీసుకుంటున్నాను మనకి ఇందులో ఏం ప్రజెంట్ అయ్యి ఉంటుంది, మనకి ఆక్సిజన్ అనేది మనకి ఏరోబిక్ లో ప్రజెంట్ అయి ఉంటుంది. అదే ఎండ్రోబిక్ లో వచ్చేసరికి ఏముంటుంది మనకి ఆక్సిజన్స్ అనేది మనకి ఆబ్సెంట్ అయి ఉంటుంది. ఆక్సిజన్ ఏమి మనకి ఎండ్రోబిక్ లో వచ్చేసరికి ఆబ్సెంట్. ఆక్సిజన్ ఆబ్సెంట్, ఆక్సిజన్ ప్రజెంట్. ఆక్సిజన్ ప్రజెంట్, ఆక్సిజన్ ఇస్ ఎండ్రోబిక్ లో ఆబ్సెంట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ పాయింట్ ఏంటి మనకి డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ 38 ATP ఫర్ 1 గ్రామ్ మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ఫార్మ్డ్. అంటే గ్లూకోజ్ లో మనకి ఎన్ని ఏటీపీ ఫామ్ అవుతున్నాయి డ్యూరింగ్ ది ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎన్ని ఏటీపీస్ ఫామ్ అవుతున్నాయి, 38 ATPs. ఎన్ని ఫామ్ అవుతుంది నాన్న, 38 ATPs అనే ఫామ్ అవుతుంది. ఎన్ని ఫామ్ అవుతుంది మనకి. నెక్స్ట్ పాయింట్ ఏం వస్తుందంటే డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఏం జరుగుతుంది, ఎన్ని ఏటీపీస్ ఫామ్ ఈ ప్రాసెస్ లో మనకి 38 ATPs ఫర్ 1 gram molecule of 1 gram for 1 gram for 1 gram molecule of ఏం ఫామ్ చేస్తుంది మనకి గ్లూకోజ్ ఆర్ ఫార్మ్డ్.
గ్లూకోజ్ ఆర్ ఫార్మ్. నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి ఎనరోబిక్లో వచ్చేసరికి డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ 2 ATPs during this process టూ ఏటీపీస్ ఎన్ని ఏటీపీస్ ఫామ్ ఇక్కడ 38 గ్లైకాల్స్ గ్లూకోజ్ లో ఇందులో వచ్చేసరికి 2 ATP మాలిక్యూల్ ఫర్ 1 గ్రామ్ ఏం మనకి 2 ATP మాలిక్యూల్ ఫర్ 1 గ్రామ్ మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ఫార్మ్డ్. ఫామ్ అంటే ఇందులో వచ్చేసరికి ఎనరోబిక్లో ఎన్ని ఏటీపీ ఫామ్ అయిందనా 38 ATPs అనే మనకి ఫామ్ అని. ఇందులో వచ్చేసరికి ఎన్ని ఏటీపీస్ ఫామ్ అని 2 ATPs. ఇందులో ఎనరోబిక్ రెస్పిరేషన్ ఎన్ని ఫామ్ అయిన మనకి ఒక గ్లూకోజ్ వచ్చేసరికి ఎన్ని ఫామ్ అని 2 ATPs మాలిక్యూల్ ఫర్ 1 గ్రామ్ మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ఫార్మ్డ్. అంటే ఎనరోబిక్ లో వచ్చేసరికి 2 ATPs ఫామ్ అని, ఇందులో వచ్చేసరికి ఏరోబిక్ లో వచ్చేసరికి ఎన్ని ATPs ఫామ్ అని మనకి 38 ATPs అనే ఫామ్ అని. మనకి ఏంటంటే మనకి కంప్లీట్ ఆక్సిడేషన్ తర్వాత గ్లూకోజ్ లో ఏం ప్లేస్ ఏంటి అంటే మనకి ఏం చూడండి రియాక్షన్ అనేది చేస్తాను ఇందులో మీకు. అంటే కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఆక్సిడేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ ఆక్సిడేషన్ తర్వాత ఏం చెప్తుందా మనకి గ్లూకోజ్ కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ టేక్స్ ప్లేస్. గ్లూకోజ్ టేక్స్ ప్లేస్ అంటే ఆక్సిడేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని గ్లూకోజ్ అనేది తీసుకోండి. అంటే గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఏంటి మనకి C6 ఏంటన్నా C6H12O6 ప్లస్ గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఏంటి మనకి C6H12O6 ప్లస్ 6O2 ప్లస్ 6O2 గివ్స్ ఎన్ని కార్బన్స్ ఉంటాయి గ్లూకోజ్ లో మనకి 6 కార్బన్ కాంపౌండ్స్ అనే మనకు ఉంటాయి. గ్లూకోజ్ ఎన్ని ఫామ్ అవుతాయి మన కార్బన్స్ 6 కార్బన్స్ అనే ఫామ్ అవుతాయి. ప్లస్ ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి మనకి 6H2O. వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని ఫామ్ అవుతాయి మనకి 6 వాటర్ మాలిక్యూల్స్. అంటే గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఏంటి మనకి కంప్లీట్ అంటే ఆక్సిడేషన్ అయిపోయిన తర్వాత గ్లూకోజ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే మనకి ఆక్సిడేషన్ అయిపోయిన తర్వాత గ్లూకోజ్ అనేది ఎలా ఫామ్ దాని యొక్క రియాక్షన్ చూసుకుంటే అంటే కంప్లీట్ అంటే దాని యొక్క రియాక్షన్ అక్కడ చర్య 10 రియాక్షన్స్ అయిపోయిన తర్వాత దాని యొక్క రియాక్షన్ అనేది ఎలా ఉంటుంది ఏరోబిక్ రెస్పిరేషన్ లో దాని యొక్క ఫార్ములా ఏంటి C6H12O6 ప్లస్ ఎన్ని ఆక్సిజన్ ఫామ్ అవుతుంది మనకి 6 ఆక్సిజన్ ప్లస్ మనకి ఎన్ని కార్బన్స్ ఫామ్ అవుతాయి గ్లూకోజ్ లో 6 కార్బన్ కాంపౌండ్స్ ప్లస్ ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ అంటే మనకి 6 వాటర్ మాలిక్యూల్ అంటే 6H2O వాటర్ మాలిక్యూల్స్ అనే మనకి ఫామ్ అవుతాయి. ఇందులో వస్తే థర్డ్ రియాక్షన్ ఏంటంటే మనకి కంప్లీట్ అంటే మనకి ఇక్కడ కంప్లీట్ ఇక్కడ గ్లూకోజ్ ఏమవుతుంది కంప్లీట్ రియాక్షన్ చూపిస్తుంది ఆక్సిడేషన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఎనరోబిక్ లో వచ్చేసరికి ఏంటి మనకి ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ టేక్స్ ప్లేస్. అంటే ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ అంటే మన గ్లూకోజ్ ఇక్కడ ఏమవుతుంది మనకి ఇన్కంప్లీట్ కింద ఉంటుంది మనకి ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ గ్లూకోజ్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ టేక్స్ ప్లేస్. అంటే కంప్లీట్ అవ్వకుండా గ్లూకోజ్ ఎలా జరుగుతుంది దీని యొక్క రియాక్షన్ చూసుకుంటే అంటే ఇన్కంప్లీట్ అయినప్పుడు ఎలా ఉంటుంది దీని యొక్క ఫార్ములా అంటే చూస్తాం చెప్పండి C6H12 ప్లస్ O6 గివ్స్ రైజ్ టు ఏంటి మనకి ఇక్కడ గివ్స్ రైజ్ టు CO2 అంటే మనకి ఇక్కడ 6CO2 ఫామ్ అయితే మనకి కంప్లీట్ లో ఉన్నప్పుడు ఎన్ని ఫామ్ అవుతాయి మనకి 6CO2 6 కార్బన్స్ ఫామ్ అవుతాయి.
ఇందులో ఇన్కంప్లీట్ కాబట్టి ఓన్లీ CO2 ఫామ్ అవుతుంది, ఒక CO2 ఫామ్ అవుతుంది. ఇన్కంప్లీట్గా మరి ఇక్కడ కంప్లీట్లో అయితే గ్లూకోజ్ ఎన్ని ఉంటే టోటల్ కార్బన్ కాంపౌండ్ 6, అప్పుడు మనకి కంప్లీట్ గ్లూకోజ్ లాంట్లో కనిపిస్తుంది మనకి. అదే ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్లో అయితే మనకి CO2 అంటే మనకి యాక్చువల్ గ్లూకోజ్లో కంప్లీట్ అయినప్పుడు ఎన్ని కార్బన్స్ ఉంటే 6 ఉంటాయి, ఇందులో ఒక CO2 ఉంది కాబట్టి ఇక్కడ ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ కింద మనకి చెప్పవచ్చు. ప్లస్ ఇథైల్ ఆల్కహాల్ ప్లస్ ఎనర్జీ. ప్లస్ ఎనర్జీ అంటే ఇక్కడ మనకి ఇన్కంప్లీట్ లో చూసుకుంటే ఒక CO2 లేదు, వాటర్ మాలిక్యూల్స్ లేవు, ఇవి ఏమి లేవండి. ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది మనకి ఓన్లీ CO2 ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ కింద మనకి చెప్పవచ్చు. అది ఏరోబిక్ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ లో వచ్చేసరికి మనకి ఆక్సిజన్ అనేది ప్రజెంట్ అయింది, అదే ఎనరోబిక్ లో వచ్చేసరికి ఆక్సిజన్ అనేది మనకి ఆబ్సెంట్ అయి ఉంటుంది. అది నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి డ్యూరింగ్ దిస్ ప్రజెన్స్ ఆఫ్ ఎన్ని ATPs ప్రజెంట్ ఏంటి ఏరోబిక్ లో వచ్చేసరికి 38 ATPs ప్రజెంట్ అంటే, అదే ఎనరోబిక్ లో వచ్చేసరికి ఎన్ని ATPs ప్రజెంట్ ఏంటి మనకి ఓన్లీ 2 ATPs మనకి ప్రజెంట్ అయ్యింది. ఎన్ని ATPs ప్రజెంట్ ఏంటి 2 ATPs మాత్రమే ప్రజెంట్ అయ్యింది మనకి. అదే మనకి కంప్లీట్ ఆక్సిడేషన్ లో మనకి ఏరోబిక్ రెస్పిరేషన్ దాని ఫార్ములా చూసుకుంటే C6H12O6 ప్లస్ 6O2 అంటే 6 ఆక్సిజన్ మనకి, తర్వాత వస్తారు 6 కార్బన్ 6 CO2 ప్లస్ 6H2O 6 వాటర్ మాలిక్యూల్స్ అనే మనకి కంప్లీట్ గ్లూకోజ్ అయిన తర్వాత దాని యొక్క ఆక్సిడేషన్ యొక్క రియాక్షన్ చూసుకుంటే అలా ఉంది మనకి. అదే ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ గ్లూకోజ్ టేక్స్ ప్లేస్ అంటే C6H12O6 గ్లైకాసిస్ ఫార్ములా కరెక్టే, ప్లస్ CO2 అంటే మనకి ఎన్ని కార్బన్స్ మనకి కంప్లీట్ అయ్యేసరికి మనకి 6 కాబట్టి ఇన్కంప్లీట్ లో ఉంది కాబట్టి మనకి CO2 ఒకటి చూపిస్తుంది కాబట్టి ఇది మనకి ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ కింద మనకి కన్సిడర్ చేయడం. ప్లస్ ఇథైల్ ఆల్కహాల్ ప్లస్ ఎనర్జీ. అది ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎండోబిక్ రెస్పిరేషన్ యొక్క మనకి ఒక డిఫరెన్స్.